Cheerful claps, go please. Cheerful claps, not like that. 1, 2, 3, go. Now I request senior most teachers Mubalik sir and DC Rao garu accompany the guest of the day Murthy garu and Murthy garu Satimani వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని తీసుకురావాల్సిందిగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. Claps, go. Good. బీసీ రావు గారు ముబాలిక్ సార్ ఆ సినిమా కావాల్సిందిగా కోరుచున్నాం. సో ఈనాటి కార్యక్రమంలో మరి చాలా చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి. మన ప్రియతమ ఉపాధ్యాయులైనటువంటి మూర్తి గారు 30వ తేదీ నుంచి ఈ పదవీ విరమణ అవబోతున్నారు కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మనం 27వ తేదీన ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా సార్ అనేక నవోదయ విద్యాలయాల్లో డిఫరెంట్ స్టేట్స్లో పనిచేసి చివరికి మన నవోదయ నుంచి మరి పదవీ విరమణ అవ్వటం మా అదృష్టం. అది మీ అందరికీ తెలుసు. సార్ నెక్స్ట్ జనరేషన్ తెలుగు సార్, నాట్ ద ప్రజెంట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ టీచర్, అది కూడా తెలుగు. అంటే ఇక్కడ ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ సార్లో ఉంది. అదంతా మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. సో అన్ని విషయాల్లో కూడా సార్ ఎప్పుడు కూడా మా అందరికన్నా ముందుగా ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మరి అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు సన్మానించుకోవడం, ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో మీ యొక్క అనుభూతి, సార్తో ఉన్నటువంటి మీ యొక్క సాంగత్యం కానీ షేర్ చేసుకోవాల్సిందిగా స్టూడెంట్స్ నేను ఇన్వైట్ చేస్తున్నాను. మొట్టమొదటిగా హర్షిత, కనిష్క అండ్ వేదికపై ఉన్న పూజ్యులైన ప్రిన్సిపల్ గారికి, మనందరికీ ఇష్టమైన గురువు గారు శ్రీ మూర్తి గారికి మరియు తోటి విద్యార్థులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భావిరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈరోజు మాకు ఎంతో భావోద్వేగాలతో కూడిన రోజు. ఒక ఉపాధ్యాయులు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు, విద్యార్థుల జీవితానికి పునాదులు వేసే శిల్పి. అలాంటి శిల్పి మా మూర్తి గురువు గారు. పదవీ విరమణ చేస్తున్నారంటే, ఆయన వెళ్తున్నారనే బాధ కంటే ఆయన నుండి మేము పొందిన జ్ఞానం ఎంతో గొప్పదనిపిస్తుంది. 36 సంవత్సరముల పాటు వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది తెలుగు భాష పట్ల మమకారాన్ని, సంస్కారం పట్ల గౌరవాన్ని మాలో నింపారు. క్లాసులో ఆయన తెలుగు పాఠం చెబుతుంటే అది కేవలం పాఠంలా కాకుండా ఒక మధురమైన కావ్యంలా అనిపించేది. ఆయన క్రమశిక్షణ, ఆయన బోధించే విధానం, ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఆయన చూపే ఆత్మీయత మమ్మల్ని ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటాయి. మహాభారతంలో గురువు గొప్పతనాన్ని వివరిస్తూ ఒక అద్భుతమైన పద్యం ఉంది. జ్ఞానప్రదుండు గురువు అజ్ఞాన తిమిహారుండు ధర్మ పదంబున నడుపు దైవస్వరూపుండు ఎనలేని విద్యనసగు వినయంబు నేర్పిన మూర్తి గురువు మాకు చిరస్మరణీయుండు. జ్ఞానాన్ని ప్రసాదించేవారు, అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవారు, ధర్మ మార్గంలో నడిపించే దైవస్వరూపులు గురువు. అటువంటి గొప్ప విద్యను, వినయాన్ని నేర్పిన మూర్తి గురువు గారు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మూర్తి గురువు గారు
మీరు మా జీవితంలో ఎలా ఉండాలో నేర్పారు. మీరు మాకు నేర్పిన ప్రతి పాఠం, మీరు మాకు ఇచ్చిన ప్రతి సలహా మా భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. మీరు ఉద్యోగం నుండి విరమణ పొందుతున్నారేమో కానీ మా గుండెల్లో మీరు ఎప్పటికీ గురువుగానే ఉంటారు. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. మీ చల్లని ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విద్యార్థులందరి తరపున మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. Wonderful gratitude towards the beloved teacher Murthy garu. Now I take this opportunity to invite our BC Rao garu to share few experiences. अरे ओके लगा Respected Principal in Charge, Dr. Sudhir Sir, respected Mr. and Mrs. Murthy Sir, respected colleagues, and my dear students, good evening all of you. కి చాలా మంది విద్యార్థులు ఉన్నారు, స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. ఈ అకేషన్లో పాల్గొనడం నిజానికి నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నేను మూర్తి సార్ అభిమానిని. మూర్తి సార్ చాలా నవోదయ విద్యాలయాల్లో పనిచేశారు. చివరిగా ఇక్కడ రిటైర్ అవుతున్నారు. ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు, స్టూడెంట్స్లో ఉన్నారు, స్టాఫ్ మెంబర్స్లో ఉన్నారు, అంతా ఉన్నారు. అందులో నేను ఒకడిని. ఎందుకంటే ఆయన చాలా అద్భుతమైన ఆరేటర్. అది ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు, ఎటువంటి స్పీచ్ అయినా, అది ఎటువంటి సబ్జెక్ట్ అయినా ఆయన అనర్గళంగా అవర్స్ టుగెదర్ చెప్పగలరు. బోరింగ్ ఉండదు. చాలా డీప్గా మాట్లాడతారు, చాలా వివరణాత్మకంగా వివరిస్తుంటారు. అది నేను ఎక్కడున్నా సరే అలాగా వింటూనే ఉంటాను. అది ఎవరైనా రిటైర్మెంట్ ఫంక్షన్ కానివ్వండి, బర్త్డే ఫంక్షన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పూజ కానివ్వండి, లేకపోతే నేషనల్ ఫెస్టివల్ కానివ్వండి, ఆయన ఇచ్చే ఉపన్యాసం అంటే నాకు సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఓకే, అందుకని చెప్తున్నాను, నేను ఆయన అభిమానిని. ఆయనలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నేను నాలో అయితే ఆయన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తాను అన్నమాట. అంటే అంటే నేను ఎప్పుడు ఆయన పిలవలేదు, అది నా భావన. ఎందుకంటే ఆయన నిజానికి చాలా పర్ఫెక్ట్. మీరు చూడండి, మనకి ఫుల్లీ ప్యాక్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి నవోదయ విద్యాలయాస్లో. మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు కూడా ఫుల్లీ ప్యాక్డ్ యాక్టివిటీస్. అది మార్నింగ్ అసెంబ్లీ అవనివ్వండి, రెగ్యులర్ క్లాసెస్, రెమెడియల్ క్లాసెస్, ఈవినింగ్, నైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎప్పుడు కూడా సార్ ఒక 2 minutes ముందే ఉంటారు, కానీ ఎప్పుడు కూడా 2 minutes లేట్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. అంత పంక్చువాలిటీ, అంత పర్ఫెక్షన్ ఆయన. అందుకని నేను ఆయన పిలుచుకునేది ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్ అని. నిజానికి ఆయన చాలా ఆదర్శవంతుడు. ఎందుకంటే చాలా హార్డ్ వర్కర్. వర్క్ ఎక్కువైనప్పుడు, ఏదైనా అకేషన్లు అన్నీ ఉన్నప్పుడు చాలా ఒకేసారి ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది స్టాఫ్ మెంబర్స్కి, తిట్టుకుంటారు కూడా అని. కానీ ఆయనకి ఇరిటేషన్ వస్తుంది, కానీ ఎప్పుడు బయటపడి చెప్పడు, లోపలే ఉంటుంది. అంత స్థిత ప్రజ్ఞుడు ఆయన. ఓకే, ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే చాలా తొందరగానే ఆయన రిటైర్ అయిపోతున్నారు. ఓకే, రిటైర్మెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సర్వీస్ అని తెలిసినప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు, గొప్ప టీచర్స్ లైక్ మూర్తి సార్ రిటైర్మెంట్ అంటుంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇంకో టీజీటీ తెలుగు రావచ్చు,
కానీ ఈ టీచర్ లాంటి టీచర్ వస్తారని నేను అనుకోను, రారు కూడా. ఆ లోటు ఎప్పుడు కూడా భర్తీ చేయకుండానే ఉండిపోతుంది. అదే కాదు, మార్నింగ్ అసెంబ్లీకి తెలుగు ప్రజెంటేషన్ అంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా వింటాను. చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రతి స్టూడెంట్ ప్రజెంటేషన్లోనే ఆ స్టూడెంట్ కనపడ్డ నాకు మూర్తి సారే కనపడతారు. అదే కాకుండా ఆయన గొప్పతనం ఏంటంటే మైగ్రేషన్ స్టూడెంట్స్ తోటి కూడా తెలుగు అసెంబ్లీ కండక్ట్ చేయించారు. మైగ్రేషన్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్. అది చాలా గ్రేట్ అన్నమాట, చాలా చాలా గ్రేట్. తర్వాత ఆయన రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా సరే వెరీ వెరీ టాప్ టెక్నికల్ హ్యాండ్ అమాంగ్ అవర్ టీచింగ్ స్టాఫ్. టీచింగ్ స్టాఫ్కి ప్రతి సంవత్సరం కూడా 50 గంటలు ఆన్లైన్ కోర్స్ చేయాలని ఒక నిబంధన ఉంది. ఏదో బాధపడుతూ చేసేస్తున్నాం 50 గంటలు. కానీ సార్ 150 గంటలు చేశారు. 150 గంటలు, 50 గంటలు కాదు, 150 గంటలు చేశారు. ఏ అఫీషియల్ వర్క్ చేయాలన్నా సరే అది పీడిఎఫ్లో అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఎక్సెల్ సీట్ అవ్వచ్చు, నిమిషాల్లో చేసేస్తారు ఆయన. నాకు కూడా చాలా గైడెన్స్ చేశారు ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి, ఎలా చేయండి అని నాకు కూడా చాలా గైడెన్స్ చేశారు. ఏ డౌట్ అడిగినా సరే ఆయన్ని ఆ పైపైన చెప్పేయడం కాకుండా ఆలోచించి ప్రాక్టికల్గా చెప్పే వ్యక్తిత్వం అయింది. చాలా గొప్ప వ్యక్తిత్వం అది. అలా మనం మూర్తి సార్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక మహాకావ్యం అయిపోతుంది. కానీ సమయాభావం వల్ల నేను ఇంతటితో ముగిస్తూ ఆయన పోస్ట్ రిటైర్మెంట్ జీవితం జాయ్ఫుల్గా హెల్దీగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ బిలౌడ్ సార్. సార్ తెలుగు టీచర్గా అనేక రాష్ట్రాల్లో పనిచేసి హర్యానా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. సో ఇందాకే చెప్పాను, ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ టీచర్, అందులో ఎటువంటి డౌటు లేదు. సూర్యుడికి చంద్రుడికి ఎలాగ అభిమానులు ఉంటారో మన సార్కి కూడా అందరూ అభిమానులే, అందులో డౌటే లేదు, నో డౌట్ అట్ ఆల్. సో మరి మూర్తి గారు ఇంకా మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి సార్ గురించి. ఎందుకంటే ఈ సమయం 2-3 సంవత్సరాలు లేదంటే 4 ఇయర్స్లో మీరు ఆయన గురించి నేర్చుకున్న దానికన్నా ఆయన 4 దశాబ్దాలు, మోర్ దెన్ 36 ఇయర్స్. సో ఆ అనుభవాన్ని అంతటినీ కూడా ఒక పుస్తక రూపంలో ఆయన రాయటం జరిగింది. అరే బాబు కొంచెం బాగా బ్రేక్ ఇచ్చే కార్యక్రమం ఉంది. సార్ ఈ 36 సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. చాలా గొప్ప విషయం అది. ఆ నవోదయ యొక్క అనుభవాన్ని సార్ పుస్తక రూపంలో మన ముందు తీసుకొచ్చారు. సో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మన ప్రిన్సిపల్ సార్ని, సుధీర్ సార్ని విన్నవించుకుంటున్నాను. సార్ ప్లీజ్. No whistles, please. మైలో ఎక్కువ విజిల్స్ చేస్తున్నారు. ఇటు నుంచే వస్తుంది సౌండ్. నా జీవన నవోదయం పుస్తకం టైటిల్ ఏంటి? అది సార్కు ఉన్నటువంటి అనుభవం మొత్తం కూడా ఇందులో కనబడుతుంది మనకి. విద్యాలయాల్లో అనేక మంది తెలుగు టీచర్స్తో సార్కి పరిచయాలు ఉన్నాయి. సార్తో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది మరి వాళ్ళ యొక్క శుభాకాంక్షల్ని, అభినందనల్ని సార్కి తెలియజేయడం జరిగింది. అందులో హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి తిలక్
గారు తిలక్ సార్ అని ఉన్నారు. ఆ తిలక్ గారు సార్ను ఉద్దేశించి ఒక సన్మాన పత్రాన్ని మరి పంపించడం జరిగింది. సో ఈ సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా అతి ప్రియతమైన మరి విద్యార్థి, గురువుని మించిన శిష్యుడు, అందులో డౌట్ లేదు. సో అందుకనే ఈ ప్రత్యేకమైనటువంటి సన్మాన పత్రాన్ని చదివే అవకాశాన్ని మణికంఠకి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ శుభ సాయంత్రం. మితభాషి, మృదుభాషి, స్నేహశీలి, కర్తవ్య నిష్ఠాపరులు, కార్యదీక్షితులైన శ్రీ హరివెంకట సత్యనారాయణ మూర్తి గారు హిందీ, తెలుగు రాష్ట్రాలలోని పలు జవహర్ నవోదయ విద్యాలయాలలో 3.5 దశాబ్దాలుగా ఉత్తమ తెలుగు భాషోపాధ్యాయులుగా విధులను నిర్వహిస్తూ విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయులై తెలుగు భాషా బోధన చేస్తూ కవన లోకమున నిండుగా వెలుగు రవిగా అవధాన శేఖరునిగా అలరారుతూ అనేక సత్కారాలను, సన్మానాలను అందుకొని పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయము పెదవేగి, ఏలూరు జిల్లా నుండి తెలుగు భాషా ఉపాధ్యాయ పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను, సిరి సంపదలను, ప్రశాంత పదవీ విరమణ జీవనమును సర్వాంతర్యామి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ వారి సేవలను ప్రశంసిస్తూ సమర్పిస్తున్న అభినందన పద్య రత్నమాలిక. శ్రీస్త వెంకటేశు సిరుల సామ్రాజ్యాన పండినట్టి వలపు పంటవీవు, శ్రీ కిశూర దుర్గ చిత్త సంపత్తివి రమణి ఉమ మనమున రమతి నీవు, హరివంశాబ్ధి సుధాకర సురగంగారస పురోటి సుందర వచన, వరసారద కరుణాసుత చిరకాలము వెలుగుమయ్య సిరి సంపదలన్, ఆయుష్మంతుడవగుచున్ ధ్యేయములల్ల నరవేర తృప్తి బడయుచున్, వేయి వసంతములు బ్రతుగపాయని దేవుని నరకు పాత్రుడవగుమా, వాణియు రసనముపై శ్రీరాణియుని ఇంట ఎప్పుడు రాజిలగా, శర్వాణి దయను జూపగా నీ బాణిని వినిపించు కవిగా ప్రాజ్ఞులు పొగడన్, తెలుగును ప్రేమించి వెలుగు కవితలల్లి బోలెడు కీర్తిని పొందితీవు, తెలుగును ప్రేమించి తీయగా బోధించి శిష్యుల ప్రేమచే చెలిగితీవు, తెలుగును ప్రేమించి పలు నవోదయముల విద్వద్వరేణ్యతన్ వెలిగితీవు, తెలుగును ప్రేమించి దివ్య శారద పదములు భక్తి మీరగ కొలిచితీవు, సమత మమత నవత మరి క్రమత తోడ మిత్రమండలి మధ్యన మెరిసితీవు, పద్య కవిగా సదాచార వర్తనునిగా పరమ విద్వాంసవరునిగా వరలితీవు, నీతిగా విధులను సలుపుచు ఖ్యాతి గడించితివి నీవు, కర్తవ్యమయ జ్యోతిగా వెలుగుచునరులకు గౌతమ సతిలక అయితివి క్రాంతి పదముగన్, ఔరా ఎంతటి పాండితీ పటిమా మాహాత్మ్యంబులున్ కావ్యముల్ నవభావోన్నత సుప్రబంధముల్ నానా వర్ణన చాతురీ కవనోత్కృష్ట విశేష గ్రంథములు సత్కార్యంబుగా చేయుచున్, అవధానంబులు సల్పుచున్ గణ ప్రసంఖ్యానంబు చేకుంటివే, సద్యోజాత సదా సుశీల గణ సంస్కార తేజంబవై విద్యార్థుల్మదిలోన గొల్చడి మహావిద్వాంస రూపంబవై, విద్యాదేవియు మెచ్చినట్టి ప్రియమో భృత్యుండవై, కావ్యలోకోజ్జద్భాను ప్రకాశ పుంజమై సర్వోత్కృష్టతన్ వెల్గుమా, వరధారా శతకాంకముల్ జనని శ్రీవాణ్యం గ్రికిందొడ్గుచున్, పరమాధ్యాత్మిక తత్వశీలివై సద్భావ ప్రకాశంబవై చిరకాలం బిటులే యశో వసువువై,
జీవింపు మీవున్ మనోహరియో నీవు మతోడ జీవనము బ్రహ్మానందమై వెల్గగాన్ సదమల చిత్తముతోడన్ ముదముగ విద్యార్థిలోక పూజ్యుడవగుచున్ చదువులు నేర్పితివీవున్ పదవీ విరమణ దినమున వందనమిదిగో. ధన్యవాదాలు. కావ్యాన్ని పద్యాన్ని చక్కగా మనందరికీ ఇచ్చినటువంటి మణికంఠకి మరొకసారి మరొక తెలుగు సార్ సుధాకర్ గారని ఇక్కడ మన జేఎన్వి పెదవేగిలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వారు కూడా కవిత్వం రూపంలో ఒక సన్మాన పత్రాన్ని సార్కి అందించడానికి మన మధ్య పంపించడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ అవర్ తెలుగు సార్ సురేష్ గారు వచ్చి ఆ సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, తదితర ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీయుత గౌరవ హరివెంకట సత్యనారాయణ మూర్తి గారు 1990-2026 పదవీ కాలం తెలుగు ఉపాధ్యాయుడు, జవహర్ నవోదయ విద్యాలయ పెదవేగి ఏలూరు. 1990 దశకంలో నియమితులైన వారిలో పదవీ విరమణకు మిగిలిన ఏకైక తెలుగు ఉపాధ్యాయుడు. సన్మాన పత్రం శ్రీహరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు. జన్మభూమి ఆంధ్రుల ఆరాధ్య నటుడు, భారతరత్న సమాన గౌరవనీయులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ శ్రీ నందమూరి తారక రాముడు జన్మించిన భూభాగమున విరాజిల్లిన సాహిత్య సుగంధ సుసంపన్న కృష్ణా జిల్లా చందర్లపాడు మండలము సంగళ్లపాలెం గ్రామక్షేత్రమున జన్మించారు. జన్మదాతల ప్రాభవము పుణ్య దంపతులైన కీర్తిశేషులు శ్రీమతి సామ్రాజ్యలక్ష్మి హరివెంకటేశ్వర శాస్త్రి గారుల ముద్దుల పంట. సత్ప్రత్రుడు శ్రీ హరివెంకట సత్యనారాయణ మూర్తి గారు. కుటుంబ ప్రాశస్త్యము సహధర్మచారిణి శ్రీమతి ఉమా సంతానం తనయుడు అనంత సామ్రాజ్య శ్రీ కిషోర్, కోడలు శ్రీమతి శ్రీ భార్గవి, కుమార్తె శ్రీమతి వెంకటలక్ష్మి దుర్గా, అల్లుడు శ్రీ సాయి హేమంత్. శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు. హరి వెంకట సత్యనారాయణ మూర్తి బహు చక్కగా కుదిరిన అరుదైన నామధేయం, సార్థకం. మానవుని 4 దశల జీవన ప్రమాణంలో శైశవ బాల్యావస్థలలో హరిగా, యవ్వన గృహస్థములలో కలుగు సంకటాలు ధీరత్వముతో సాత్వికుడై ఎదుర్కొని నిలబడిన వెంకటరమణుడిగా, వృద్ధాప్య వార్ధక్య వానప్రస్థములందు జీవిత సారాన్ని, పరమార్థాన్ని, పురుషార్థాలను, సత్యసంధతను ఎరిగిన సత్యనారాయణుడిగా మూర్తిమత్వం సంతరించుకుని వెరసి హరివెంకట సత్యనారాయణ మూర్తిగా విరాజిల్లెను. వారిని గురించి నాబోటి వారికి చెప్పనలవి కాదు. అయినను నా శక్తి కొలది నేను విన్నంత కన్నంత తేటపరచుటకు సాహసించదను. శ్రీహరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు ఉత్తమ ఉపాధ్యాయుడు, బహుభాషా కోవిదుడు, కవిశేఖరుడు, హృద్యమైన పద్యకవి, గ్రంథకర్త, కావ్యకర్త, శతక కవి, రచయిత, అష్టావధాన ప్రాసనికుడు, అష్టావధాని, వక్త, వ్యాఖ్యాత, పండితుడు, వాగ్దేవి వరపుత్రుడు, తెలుగు తల్లి ముద్దు బిడ్డడు, సాహిత్య సుధాసింధువు, జ్ఞాన భాస్కరుడు, కవితా కళా కౌముది విరాజితుడు, తెలుగు సాహిత్య రసాస్వాదనలో మునిగిన మనసుతో విద్య, కవిత, సంస్కార మార్గములను సమాన రీతిగా ఆరాధించిన వ్యక్తి. వీరి జీవన ప్రస్థానం సాధారణ సేవ కాదు. సరస్వతి సేవారాధన, బోధన వీరికి వృత్తి కాదు, వ్రతం. సాహిత్యం, కళలు వీరికి వినోదం కాదు, వేదం. విద్యార్థి జనుల హృదయ పటలములపై తెలుగు భాషా మాధుర్యాన్ని లిఖించిన సాహిత్య శిల్పి, కవివరణ్యులు వీరు. కఠినతర పద్యార్థములను సులభ సుధారసముల వలె విద్యార్థుల బుద్ధి మండలమును పారవశింపజేసిన బోధనామూర్తి వీరు. విద్య దదాతి వినయం అనే శాస్త్రోక్తి ప్రత్యక్ష సాక్షాత్కారమై వెలసిన వినయ భూషణుడు. విశాల పాండిత్యమున్న వినయ సంపదలో విరాజిల్లిన వటవృక్షము వీరు. శతక రచనలో శతవిధ వైచిత్రములు, కావ్య రచనలో కాంతిమంత భావ విలాసములు, సుందరాకాండ పద్య రూపకల్పనలో
అనుపమాన కవిశిల్ప నైపుణ్యములు ఇవి వీరి రచనా ప్రతిభకు జీవన సాక్ష్యములు. దాదాపు 20 శతకములు, 4 కావ్యములు, కవితా ఖండిక చతుష్టయము, జీవనయాత్ర మహాకావ్యము. ఇవి కేవలం గ్రంథరాశులు కావు, తెలుగు సాహిత్యాకాశమున వెలగిన నక్షత్ర రాజులు. అష్టావధాన కష్టావలంబనమందు అక్షర చాతుర్యమునకు ఆదర్శమై అపూర్వ స్మృతి శక్తితో సభా సదస్సులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన సాహిత్య సింహాసనాధీశ్వరులు వీరు. నిండుకుండ తొనకదు అన్న సామెతకు నిజరూపమై నిలిచిన నిరాడంబరత నిగర్వి వీరు. మాట మాణిక్యం అన్న నానుడికి ప్రతిరూపమై భాషా శుద్ధి వీరిది. పుంభావ సరస్వతి వీరు. వృక్షో రక్షతి రక్షితః అన్న భావన వలె విద్యార్థులను సంరక్షించిన సహృదయత వీరి వ్యక్తిత్వమునకు అలంకారం. బోరై, దుర్గ్, శ్రీకాకుళం నవోదయ విద్యాలయంలో తెలుగు బోధించుచు హిందీ భాషలో పట్టు సాధించి ఆలస పట్టుతో అందరినీ ఆట పట్టించగల కనికట్టు చేయగల బహుభాషా ధురీనులు వీరు. ఆచార్యో నిత్య శిష్య అనే మహోత్తికి కార్యరూపమును ఆవిష్కరించిన మహనీయులు వీరు. వీరి ఉపన్యాసములు రాజ మకరందాలు, సాత్విక ప్రబోధాలు, చాగంటి, గరికపాటి, మాడుగుల, సామభేదం, మహానుభావుల పలుకులకు తీసిపోని మాటల రసగులికలు వీరివి. వీరి రచనలు, పద్యాలు, కవితలు విద్యార్థులకు విజ్ఞాన వర్షములు, సాహిత్య రసికులకు అమృత ధారలు, భావి తరములకు మార్గదర్శక దీపికలు. వీరి గంటమున సృజించిన పద్యరత్నాలు వీరి సుస్వరమున ఆరోపించి సహృద్యాలు. సభా మండపములను పరవశింపజేసే రసగులికలు. వీరి కలమున జాలువారిన కవిత్వం సాహిత్య లోకమున సుగంధములు వెదజల్లే షడ్డశోపేత భోజనం. వీరి భోజనామృతం ప్రతిభా పాఠవాలు శిష్యజనుల జీవనయాత్రకు దిక్సూచి అయి నిలిచే సాధనాలు. తమరి సాన్నిధ్యముతో, సాహచర్యముతో, సాకారంతో మీరు పనిచేసిన నవోదయ విద్యాలయాలు సరస్వతీ మందిరములయ్యను, పరమ పవిత్రములయ్యను. భవదీయ వాక్పటిమతో విద్యా సంస్థల గర్భగృహములను గంభీరములయ్యను. తమరి కవిత్వ ప్రభతో వాగ్వైభవములతో తెలుగు భాషా మాత మహాన్వితమయ్యను. మిత్రమా, పదవీ విరమణం అనునది కార్యనిర్వహణకు విరామం మాత్రమే, కానీ కవిత్వానికి కాదు, సాహిత్య సేవకు కాదు, జ్ఞాన ప్రవాహానికి కాదు. భవదీయులేఖిని నుండి ఇంకా అనేక కావ్యగంగలు, సాహిత్య సుధా సింధువులు ప్రవహించుగాక. తమరి వాగ్వైభవములు ఇంకా అనేక సభలను శోభింపజేయుగాక. భవదీయ సాహిత్య సేవతో తెలుగు తల్లికి చిరస్మరణీయ కీర్తి కిరీటమగుగాక. ఆయురారోగ్య ఐశ్వర్యములతో, సాహిత్య సంపదలతో, కుటుంబ సౌఖ్యములతో చిరకాలం వర్ధిల్లవలనని మనఃపూర్వకముగా ప్రార్థించుచు శుభాభినందన పూర్వక సన్మానాంజలి సమర్పణం. శ్రేయోస్తుతే సదా శుభం భూయాత్. విద్వాన్ కె సుధాకర్, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, జవహర్ నవోదయ విద్యాలయం, లేపాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా. నా మనసులో భావన, వెరీ గుడ్. అధ్యక్షుల వారికి, వేదికపై ఉన్న పెద్దలకు, మనందరి ఆత్మీయులు, నేటి సభకు ముఖ్య అతిథి, పదవీ విరమణ పొందుతున్న శ్రీ హరివెంకట సత్యనారాయణ, ఇక్కడ విచ్చేసిన మిత్రులు, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మూర్తి గారు అంటే కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాదు, ఒక సంస్థకు ఆత్మ వంటి వారు. 36 సంవత్సరముల సుదీర్ఘ ప్రస్థానం అంటే ఒక చిన్న జీవితకాలం. ఇన్ని సంవత్సరాల పాటు ఎక్కడా అలసట చెందకుండా, ఎటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా అంకిత భావంతో పనిచేయడం అనేది నేటి తరానికి ఒక అరుదైన పాఠం. మూర్తి గారు పనితీరులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు ఏ పని అప్పగించినా అది ఒక బాధ్యతగా కాకుండా ఒక యజ్ఞంగా భావించి పూర్తి చేసేవారు. కార్యాలయంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆయన ప్రదర్శించే నిలకడ, సహనం, అందరినీ కలుపుకుపోయే ఆయన స్వభావం మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరిచేవి. మూర్తి గారు అంటే క్రమశిక్షణకు నిలువుటద్దం, కష్టపడే తత్వానికి మారుపేరు. నిజంగా చెప్పాలంటే ఆయన ఈ సంస్థలో
వదిలి వెళ్తున్న శూన్యాన్ని పోర్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన కేవలం ఫైళ్లను పనులను మాత్రమే నిర్వహించలేదు. మాలాంటి మీలాంటి వారందరి హృదయాల్లో ఒక మంచి సహోద్యోగిగా, మంచి మార్గదర్శిగా నిలిచిపోయారు. ఆయన నిరంతర శ్రమ, నిబద్ధత వర్ణనాతీతం. గీటురాయిపై నిలిచిన బంగారు తీరువలే ధర్మ మార్గమున నడిచిన ధీర నీవు. 36 ఏళ్లుగా నిరంతర సేవ చేసిన విజ్ఞాన నిధి మూర్తి గారు. మాకు ఎల్లవేళలా స్ఫూర్తి మీరు. మూర్తి గారు, మీ సేవలు చిరస్మరణీయం. పదవీ విరమణ అనేది ఉద్యోగ బాధ్యతల నుండి మాత్రమే, మా అనుబంధం నుండి కాదు. మీరు పదవీ విరమణ తర్వాత మీ జీవితం మరింత ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాం. మీరు నడిచిన బాటలో మేము కూడా నడుస్తూ మీ స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తాం. మీకు మా కృతజ్ఞతాపూర్వక అభినందన. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. గురువులకు, మార్గదర్శులకు పదవీ విరమణ ఉండవచ్చునేమో కానీ వారి ప్రభావానికి, వారి స్ఫూర్తికి ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు. మూర్తి గారు తమ 36 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మందికి జ్ఞానాన్ని అందించారు. ఎందరికో ఆదర్శంగా, చిరంజీవిగా నిలిచారు. అందరికీ ధన్యవాదాలు. ఒక పాట కూడా ఉంది, ఏం చెప్పండి? తెలుగు భాష కమ్మదని ఒకసారి పాడండి గట్టిగా. రెడీ, 1 2 3 స్టార్ట్. మరి గురువు గారికి మీరు పాడి వినిపించరా? వచ్చు కదా మీకు? ఓకే, గర్ల్స్ పాడండి, బాయ్స్కి రాదండి. గర్ల్స్ రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే ఓకే, అయితే స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ కెప్టెన్స్ విత్ ఇన్ 2 minutes డిస్ట్రిబ్యూట్ ద స్వీట్స్. త్యాగరాజు రామదాసు కీర్తించిన భాష ఇది. రామదాసు కీర్తించిన భాష ఇది. తీయనైన తెలుగు భాష నాది. నాకెంతో ఇష్టమైన భాష ఇది. తీయనైన తెలుగు భాష నాది. ఈ భాషే నా భాష, కేక తీయని తెలుగు భాష. ఈ భాషే నా భాష, కేక తీయని తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్సయని చెప్పిన, దేశ భాషలందు తెలుగు లెస్సయని చెప్పిన. ఇదే నా మాతృభాష, ఇదే ఇష్టమైన భాష. ఇదే నా మాతృభాష, ఇదే ఇష్టమైన భాష. తీయనైన తెలుగు భాష నాది. నాకెంతో ఇష్టమైన భాష ఇది. తీయనైన తెలుగు భాష నాది. కృష్ణదేవరాయలు, రఘునాథరాయలు, శ్రీ కృష్ణదేవరాయలు, రఘునాథరాయలు పోషించిన రాజభాష, పోషించిన రాజభాష, పోషించిన రాజభాష, పోషించిన రాజభాష. తీయనైన తెలుగు భాష నాది. నాకెంతో ఇష్టమైన భాష ఇది. తీయనైన తెలుగు భాష నాది. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై మాది తెలుసు. ఇంకా సైలెంట్ గా ఉండాలి. స్టిల్ దేర్ ఇస్ ఎ నాయిస్. స్వీట్ తింటూ పాట వింటూ ఎంజాయ్ చేస్తారనుకుంటే పాట విన్న వాళ్ళే లేరు. మీ గొడవ మీదే, మా గొడవ మాదే. అరే ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే. ఒక స్వీట్తోనే కాదు, యూ హ్యావ్ టు మల్టీ టాలెంట్స్ ఉండాలి మీ దగ్గర. తింటూ వింటూ అన్నీ చేయాలి. అందరికీ వస్తాయి కదా.
ఓకే, మీ అందరికీ తెలుసో తెలీదో వారికి సంతానం 2. తెలుసా వాళ్ళ గురించి మీకు? ఎవరికి తెలీదా? కనీసం తెలుసుకోవాలి. గురువు గారు మీకు ఎంతమంది అన్నయ్య అక్క, ఎంతమంది అన్నయ్యలు ఎంతమంది అక్కలు మాకు అడగడం కూడా ఎప్పుడు అడగాలనుకోలేదా మీరు? సో సార్కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి ఏంటంటే అమెరికాలో డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్, సో హై లెవెల్ ఎడ్యుకేషన్. అమ్మాయి వచ్చేసి ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ఇక్కడ. ఆ పాప రెడ్డి ల్యాబ్స్లో చేస్తున్నారు. అల్లుడు గారు కూడా TCSలో సాఫ్ట్వేర్. సో అంతా కూడా వెల్ సెటిల్డ్. సో నౌ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఇన్వైట్ సార్స్ డాటర్ దుర్గా గారు. ఓకే, సో బిఫోర్ దట్ సార్ రిలేటివ్స్ కూడా వచ్చి ఉన్నారు. మేడం ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు, లంకా అన్నపూర్ణ గారు. సో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. సో వారిని ఈ సభను ఉద్దేశించి మరి మూర్తి గారి గురించి ఒక సన్మాన పత్రం కూడా రాయటం జరిగింది. సో ఐ ఇన్వైట్ మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సభకు నమస్కారం. ఈ రోజు ఉద్యోగ విరమణ చేస్తున్న మా అన్నయ్య సంగళ్ళపాలెం గ్రామంలో ఉత్తమ సంస్కార సంపన్నులైన శ్రీ హరి వెంకట శర్మ గారు, శ్రీమతి సామ్రాజ్య లక్ష్మి దంపతులకు కనిష్ట సంతానంగా జన్మించిన మీరు బాల్యం నుండి విద్య, సాహిత్యం, సంస్కృతిపై అభిరుచిని పెంపొందించుకొని విశిష్ట వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నారు. సంగళ్ళపాలెంలో ప్రాథమిక విద్యను, రేపల్లెలో ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం నవోదయ విద్యాలయాలలో తెలుగు భాషోపాధ్యాయులుగా మీ సేవా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 35 సంవత్సరాలకు పైగా నిరంతరాయంగా విద్యార్థులకు తెలుగు భాషా సౌందర్యాన్ని, సాహిత్య వైభవాన్ని పరిచయం చేస్తూ వారి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకులుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలలో సేవలందిస్తూ అనేక మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా ఒక యజ్ఞంగా విద్యార్థులను మీ సొంత పిల్లలుగా భావించి క్రమశిక్షణ, నైతిక విలువలు, సంస్కారాలను బోధిస్తూ ఆదర్శ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందారు. సత్సంప్రదాయ కుటుంబంలో జన్మించిన శ్రీ చల్లపల్లి శివరామకృష్ణ శాస్త్రి గారు శ్రీమతి సీతా మహాలక్ష్మి గారుల కనిష్ట పుత్రిక శ్రీమతి ఉమాదేవి గారిని వివాహమాడి ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడిపారు. సహధర్మచారిణిగా శ్రీమతి ఉమాదేవి గారు ప్రతి అడుగులోనూ మీకు అండగా నిలిచి మీ విద్య, సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాలకు తోడ్పాటునందించారు. ఈ దంపతులకు జన్మించిన 2 అమూల్య సంతానాన్ని విద్యావంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్ది ఉత్తమ కుటుంబాలలో జన్మించిన రత్నాల వంటి కోడలు అల్లుడిని కుటుంబంలోకి ఆహ్వానించి తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను ఆదర్శప్రాయంగా నిర్వర్తించారు. మీరు మంచి కుమారుడిగా, మంచి తమ్ముడిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి మామగారిగా, మంచి అన్నయ్యగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా జీవితంలోని ప్రతి పాత్రను సమర్థవంతంగా నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు సాహిత్య రంగంలోనూ విశేష కృషిని సంపాదించారు. సాహితీవేత్తగా మీరు చేసిన సేవలు ప్రశంసనీయమైనవి. మీ కళ నుండి వెలువడిన రచనలలో జీవన యాత్ర, సామాజిక ప్రబంధం, భక్తి రసామృతం, శతక పంచకం, సత్యనారాయణ వ్రత కథ, పద్య కావ్యం, సహస్రానికి పైగా సమస్య పూరణలు, బంధ కవిత్వ పద్యములు, అనేక గేయములు, వచన కవితలు ప్రత్యేక స్థానం పొందాయి. విద్యా సేవ, సాహిత్య సేవ, సాంస్కృతిక సేవలను సమన్వయం చేస్తూ మీరు సాగించిన జీవన యానం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. మీ కర్తవ్యనిష్ట, నిరాడంబరత, మానవీయ విలువలు, భాషా సేవ పట్ల మీకున్న అంకిత భావం చిరస్మరణీయమైనవి.
ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా మీ విశిష్ట సేవలకు, సాహిత్య కృషిని, వ్యక్తిత్వ మహోన్నతిని గుర్తిస్తూ మా ప్రగాఢ గౌరవాభిమానాలకు ప్రతీకగా ఈ సన్మాన పత్రాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాం. విద్యాదానం మహాదానం. ఉద్యోగ విరమణ సందర్భంగా మీ విశిష్ట సేవలను, సాహిత్య కృషిని, వ్యక్తిత్వ మహోన్నతిని గుర్తిస్తూ మా ప్రగాఢ గౌరవాభిమానాలకు ప్రతీకగా ఈ సన్మాన పత్రాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాం. విద్యాదానం మహాదానం. ఈ సూక్తికి జీవం పోసిన మీ సేవలు యుగ యుగాల పాటు స్ఫూర్తిగా నిలవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ సరస్వతీదేవి అనుగ్రహంతో మీరు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుఖ సంతోషాలతో చిరకాలం వర్ధిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాం. సాదర సన్మానంతో మీ కుటుంబ సభ్యులు కుమార్తె శ్రీమతి వెంకట లక్ష్మీ దుర్గ, అల్లుడు శ్రీ లంకా సాహిత్య శర్మ, మీ సోదరి లంకా అన్నపూర్ణ భవాని. విద్యార్థిని విద్యార్థులారా, ఇంతటి మహోన్నత వ్యక్తి మీ గురువుగా మీరు చాలా అదృష్టవంతులు. ఇంతటి మహోన్నత వ్యక్తి మీ గురువుగా ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మీరు చాలా ఉన్నతమైన చదువులు